బ్యూటీషియన్ శ్రీచ ఆత్మహత్య కేసులో నిందితులు రాజు శ్రవణ్లకు కోర్టు 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నిందితులను చెంచులగూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో శ్రీచ ఆత్మహత్య కేసును పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. బ్యూటీషియన్ శ్రీచ ఆత్మహత్య కేసులో రాజుకు ఎలాంటి సంబంధం లేదని అతని తరపు లాయర్ అన్నారు. 2 రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారని, విచారణలో అసలు నిజాలు బయటపడతాయన్నారు. మన దేశం కసబ్ లాంటి వాడికే న్యాయ సహాయం అందించిందని, ఈ కేసు అంతకంటే పెద్ద కేసు కాదని చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ విషయాలు వెల్లడించలేమన్నారు. కేవలం యాక్సిడెంటల్గానే ఈ కేసులో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం సార్. సో మన కంట్రీ ఏం చెప్తుందంటే కసబ్ లాంటి వాడికే డిఫెన్స్ చేయాలని ఉంది. సో దానికన్నా పెద్ద కేసు అయితే కాదు కదా ఇది. అంటే ఒక పెళ్ళైన యువతి ఆ రాత్రి ఆ రాజీవ్ శ్రవణ్లు ఎందుకు ఏ సెటిల్మెంట్ కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం, ఎస్ఐ గారితో తెలుసు కాబట్టి మాట్లాడుకుందామని వెళ్ళారు. అంటే ఏం సెటిల్మెంట్? అంటే తేజస్విని ఈ ఎపిసోడ్ నుంచి తప్పించాలనా? ఆమె తప్పించడం లొకేషన్ అది కాదు అని చెప్తున్నారు. లొకేషన్ సంబంధించి రాజీవ్ ఏం చెప్తున్నాడు? ఇంతకు వాళ్ళు క్వార్టర్కి వెళ్ళారా? నేను ఇంకా నేను అడిగి తెలుసు. అంటే మీరు రాజీవ్ తో మాట్లాడారు, ఎస్ఐ క్వార్టర్స్ లో ఇదంతా జరిగిందా? పక్కన ఫామ్ హౌస్ జరిగిందా? అవన్నీ ఇంకా వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అతను ఇంకా నేను డీటెయిల్ గా మాట్లాడారు. బెయిల్ ఎప్పుడు వస్తుంది, నా కస్టడీలో మీరు ఉంటారు కదా సార్ అంటే. For more updates, please subscribe 99 TV Telugu.